ఎవరికైనా అసలు జర్నలిజం మీద లేకపోతే లోకంలో ఏం జరుగుతోంది అనే దాని మీద డౌట్స్ వస్తాయి. ఎందుకంటే మన కళ్ళ ముందు కనబడుతున్న దానికి అక్కడ కనపడేదానికి చాలా క్వైట్ ఆపోజిట్ అనమాట. పూర్తి విభిన్నం. సరే కొద్ది గొప్ప తేడా ఉంటుంది, లేకపోతే కొద్ది గొప్ప కొంత ఫేవరిజం, లేకపోతే సొంత పత్రిక కాబట్టి కొంత ఏదన్నా ఉంటుంది అనుకోవచ్చు. కానీ పూర్తిగా అంటే పూర్తి భిన్నంగా, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ఇట్లా అంటాం కదా, అది క్లియర్గా కనపడుతుంది. అది ఎందుకు ఇలా చేసుకున్నారు అని అంటే, మరి వాళ్ళ యజమాని నోరు జారాడు కాబట్టి సమర్థించుకోక తప్పని పరిస్థితి, లేకపోతే అది పెట్టుకున్నదే భజన చేయడానికి కాబట్టి, పెట్టుబడులు ప్రజల సొమ్ముతో పెట్టిన పెట్టుబడులతో పుట్టిన విషపుత్రిక కాబట్టి దాన్ని అందుకే వాడుకున్నారా అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మావిగన్ అనే ఒక కొత్త పదబంధాన్ని కనిపెట్టాడు. భాషా నిఘంటువులన్నీ రకరకాల పదాలతో కూడుకున్నవే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని పదాలను కలిపి కొత్త పదాన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. అదే భాషల్లో ప్రతి భాషలోనూ ఉండేదే అది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అని కనిపెట్టాడు. ఆయనకి గన్ అంటే ఇష్టమేమో, సరే తప్పేం లేదులే. కానీ మావిగన్ అని కనిపెట్టింది వాళ్ళకి అసలు ఎట్లా ఉంది అంటే మావిగన్ అనేది మొత్తం విపరీతమైన ప్రశంసలు చేస్తున్నాయంట. అందరి నోట మావిగన్, అందరి నోట మావిగన్ మాట. మీరు చూడొచ్చు, స్క్రీన్ మీద కనపడుతుంది. అందరి నోట మావిగన్ మాటే. అసలు విపరీతమైన సంచలనాత్మకమైన చర్చ జరుగుతోంది అనేది వాళ్ళు చెప్పుకున్న ఇది. నిజమే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవచించిన మావిగన్ అనేది ఒక సంచలనం. ఈ సంచలనం మీద సంచలనాత్మకమైన చర్చ జరగకపోతే ఏం జరుగుతుంది? జరుగుతుంది, అదే జరుగుతుంది. కాకపోతే వాళ్ళు ఎక్కడ దెబ్బతింటున్నారంటే, తెలుసో తెలియకనో నిజమే చెప్పారు. అందరి నోట మావిగన్ మాటే, విచ్ ఈజ్ ఫ్యాక్ట్. అందరి నోట మావిగన్ మాటే ఉంది. నాకు తెలిసి సోషల్ మీడియా అనేది మనకి తెలిసిన తర్వాత గడిచిన ఈ 10-15 ఇయర్స్లో పర్టికులర్గా ఈ ట్రోలింగ్ అనేది మన ప్రాంతానికి, మన ఇండియాకి, లేకపోతే మన తెలుగు రాష్ట్రాలకి ట్రోలింగ్ అనేది కాస్త పరిచయం అయిన తర్వాత, కొందరు వ్యక్తులను లేకపోతే ఇతరులను ట్రోల్ చేయడము అనే సంప్రదాయం మొదలైన తర్వాత, ఇంతగా ట్రోల్ కాబడ్డ నాయకుడు కానీ వ్యక్తి కానీ ఇంకొకరు లేరు. ఇంతగా ట్రోల్ కాబడ్డ పదం ఇంకొకటి లేదు. నిన్నటి నుంచి అదే దీనికి అనుబంధంగా కొత్త పదాలు కనిపెట్టారు చాలామంది సోషల్ మీడియాలో. ఏ రకంగానైతే మచిలీపట్నంలో మా, విజయవాడలో వి, గుంటూరులో జియుఎన్ని, అక్కడ గన్ అన్నాడు ఆయన. ఈ 3 తొలి అక్షరాలను కలిపి ఆయన మావిగన్ చేశాడో, ఇక సోషల్ మీడియాలో తలా ఒక పేరు కనిపెట్టేశారు, తలా ఒక పదం కనిపెట్టేశారు. అవన్నీ నేను చెప్పకూడదు, అవన్నీ కొంత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, విచిత్రమైన ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, అంతగా ట్రోల్ అయ్యేది భయంకరంగా. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు భవిష్యత్తులో మళ్ళీ అవుతాడా లేడా ఆ తర్వాత సంగతి, అవుతానని చెప్పే నాయకుడు, లేకపోతే అవ్వాలని కోరుకునే నాయకుడు, నా పార్టీకి ఇంకా 30% 40% ఓటు బ్యాంక్ ఉందని చెప్పుకునే నాయకుడు చేయాల్సిన పనులేనా ఇవి? ఎంత 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 చైల్డిష్ సూత్రీకరణ అది. నాకు తెలిసి ఏప్రిల్ ఫూల్ అనేది, ఏప్రిల్ 1న మనం సరదాగా అనుకుంటారు ఏప్రిల్ 1 ఎందుకు వచ్చింది, ఏప్రిల్ ఫూల్ ఎందుకు వచ్చింది అనేది ఆ హిస్టరీలోకి వెళ్తే అది వేరే విషయం. కానీ ఏప్రిల్ ఫూల్ నాడు ఒక ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ని చేస్తారు.
ఏదో అక్కడ ఉందిరా అంటారు, లేదంటే ఏప్రిల్ ఫూల్ అంటారు, సరదాగా ఆట. కానీ మనల్ని మనమే ఫూల్ చేసుకునే పరిస్థితి ఎప్పుడూ ఉండదేమో. ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది అని అంటే ఆయనకే తెలియాలి, జగన్మోహన్ రెడ్డి గారికే తెలియాలి. పైగా దాన్ని సమర్థించుకోవడం కోసం సొంత పత్రికలోనే కాకుండా వాళ్ళ పార్టీ నాయకులతో కొంతమందితో ఇవాళ ఎక్స్ప్లెయినర్లు ఇప్పించడం. ఇది ఆహా, ఇది ఓహో, ఇక్కడ నుంచి ఇక్కడ బయలుదేరితే ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడ బయలుదేరితే ఇక్కడికి వెళ్తుంది, మధ్యలో ఇదంతా అద్భుతమైన సూత్రీకరణ. అసలు ఇది భావి తరాల కోసం జగన్మోహన్ రెడ్డి కనిపెట్టిన ఒక అద్భుతం. మరి నిన్నటిదాకా చెప్పిన 3 రాజధానులు భావితరాల కోసం కదా, అదే తరాల కోసం చెప్పారు, ఇది భావితరాల కోసం అయితే అసలు ఏంటి మీ ఆలోచన విధానం ఏంటి? అసలు మీకు ఒక విధానం ఉందా? ఫర్ దట్ మ్యాటర్ మీకు అసలు ఒక ఆలోచన ఉందా? ఏమీ అర్థం కాని ఒక అయోమయ స్థితిలో ఉన్నారా, గందరగోళ స్థితిలో ఉన్నారా? ఇదేమన్నా ఒక రకమైన మానసికమైన ఇష్యూస్తో బాధపడుతున్నారా? నాకు బాగా గుర్తు, 2014 ఎన్నికలకు ముందు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారిని కూర్చోబెట్టుకుని మేము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కి వాషింగ్టన్ డీసీ లాంటి నగరాన్ని నిర్మిస్తామన్నాడు ఆయన. వాషింగ్టన్ డీసీ లాంటి నగరాన్ని. ఆ తర్వాత అమరావతికి ఓకే అన్నారు. ఆ తర్వాత 3 రాజధానులు. ఇప్పుడేమో మావిగానే అంటాడు. అసలు భవిష్యత్తులో రాదని నేను అనుకుంటున్నాను, కానీ ఒకవేళ వస్తే అప్పుడేమీ చూడాల్సి వస్తుందో. ఈ రకమైన భావజాలాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు జనం మీదకి వదులుతున్నారు? ఏమీ తోచని ఇది. సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ అంతా తనకు నెగిటివ్గా జరుగుతుందని తెలిసి కూడా దాన్ని ఇంకా సమర్థించుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? పైగా మీరు చూస్తే మేధావులు, ఆర్థికవేత్తలు కూడా అసలు నోరు ఎల్లబెడుతున్నారంట. ఇంత గొప్ప ఆలోచన ఎలా వచ్చింది జగన్మోహన్ రెడ్డికి, ఇంతకాలం మనకి ఎవరికి రాని ఆలోచన అని. మరి ఆ మేధావులు ఎవరు, ఆర్థికవేత్తలు ఎవరు? మేమైతే అక్కడ ఇది పొగిడిన ఆర్థికవేత్తల్ని నేనైతే చూడలేదు. ఆహా ఓహో అని పొగిడిన ఆర్థికవేత్తల్ని నేనైతే చూడలేదు. మరి వాళ్ళు ఎవరో చెబితే వాళ్ళ స్టేట్మెంట్లు కూడా వేస్తే బాగుండేది. వేలా దీన్ని పొగిడే మేధావులు కూడా ఉంటారు అని అంటే ఉండొచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మేధావి అయితే వాళ్ళు కూడా మేధావులే అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప ఆర్థికవేత్త, జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థికవేత్తే, అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే ఏ కంపెనీ పెట్టకుండానే వేల కోట్ల రూపాయలు సంపాదించడం ఎవరికి తరం? అంత ఈజీగా అవుతా. అలాంటిది ఆయన తరం అయింది, జగన్మోహన్ రెడ్డి గారి తరం అయింది కాబట్టి ఆయన ఆర్థికవేత్త. సో దీంతోపాటు ఆయన నిన్న ఒక మహిళని, అమరావతి రైతు పేరు శేషగిరమ్మ అనే ఒక మహిళని ఆయన పరామర్శించారు. ఆమెకు భరోసా ఇచ్చారు అనేది కూడా ఒక వార్త పెద్ద ఫోటోతో వేసుకున్నారు. దీంట్లో చెప్పుకోదగ్గ విశేషం ఏంటంటే, సరే ఆమెకి ఏదో కొంత పొలం ఉంది, ఆమె భూ సమీకరణ కింద అమరావతి కింద ఇచ్చారు, దానికి సంబంధించిన ప్లాట్ లేదో అందరితో పాటు ఆమెకు వస్తుంది. కానీ ఆమెకి ఏదో కొంత స్థలం, ఇంటి స్థలం ఉందంట, ఇంటి స్థలం కూడా గవర్నమెంట్ తీసుకుంటోంది అని ఏదో సంథింగ్ ఇష్యూ. ఆమెకి ఎవరు లేరు, షీఈ్ అలోన్. ఆమె ఒక వృద్ధురాలు, 80 ఏళ్ళు పైన ఉంటాయి, ఒక మనవరాలు ఉన్నట్టుంది. అలాంటిదే తాడేపల్లి నివాసంలోకి వెళ్ళిపోయింది. అంత స్వేచ్ఛగా ఆ తాడేపల్లి నివాసంలోకి వెళ్ళగలిగే అంత ఇది ఉందంటే మరి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మధ్యవర్తులు ఎవరు, ఎందుకు తీసుకెళ్లారు, దానికి అంత సాక్షిలో ప్రయారిటీ ఎందుకు ఇచ్చారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి రైతుల మీద, అమరావతి మహిళల మీద అంత ప్రేమే ఉంటే ఒక్కనాడైనా వాళ్ళ ముఖం చూశాడా? 1631 రోజులు రోడ్ల మీద ఉద్యమం చేస్తే కనీసం ఆగాడా? ఏంటి మీ సమస్య అని అడిగాడా? ఒక్కరోజు అంటే ఒక్కరోజైనా, ఒక్క క్షణమైనా, ఒక్కసారైనా. పైగా వాళ్ళ ముఖాలు చూడాల్సి వస్తుందని పరదాలు కట్టుకున్నాడు ఇంటి దగ్గర నుంచి సెక్రటేరియట్ వరకు. వాళ్ళు పాదయాత్ర చేస్తే
వాళ్ళు పడుకోవడానికి టెంట్లు లేకుండా చేసి, వాళ్ళు వండుకోవడానికి అవకాశం లేకుండా చేసి, ఈ ఈ ఈ కలియుగంలో ఏ నరమానవుడు ఏ మహిళని హింసించనంతగా హింసించాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి ఆయన ఒక వృద్ధురాలనంట పిలిచి ఆప్యాయంగా అయ్యో పాపం అని చెప్పి ఆమెను ఓదార్చి ఆమెకు భరోసా ఇచ్చి పంపాడంట. ఎవరు తీసుకెళ్ళింది ఎవరు తాడేపల్లి ప్యాలెస్లోకి? అది ఎందుకు ఆ సన్నివేశం క్రియేట్ చేశారు ఏంటి? ఒక పక్క అమరావతి ఉత్సవాలు జరుగుతూ ఉంటే, సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటే, ఆ పార్లమెంట్లో చట్టం సవరించి అమరావతికి పూర్తి చట్టబద్ధత కల్పించినందుకు ఈ ఒక్క మహిళనే తీసుకొని అక్కడికి వెళ్ళి ఈ ఫోటో వేసుకోవడం, అంటే ఆ వేసుకోవడం ఇష్టం లేదు కాబట్టి పార్లమెంటు లేదా సంబరాలు అవి వేయడం ఇష్టం లేదు కాబట్టి ఇది ఒకటి క్రియేట్ చేశారనమాట. పాపం ఆవిడకి ఏం తెలుసు? వృద్ధ మహిళ, ఎవరో వచ్చి ఉంటారు, ఏదో చెప్పుంటారు, వెళ్దాం రమ్మంటే వెళ్ళి ఉంటారు. ఆ ఫోటో తీసుకుని వేసుకుని ఏదో కొంపలు మునిగిపోతుంది ఇక్కడ. ఎందుకు ఇలాంటి చీప్ పాలిటిక్స్, ఇంత చీప్